హలో అండి. హాయ్. ఈరోజు మన వీడియో ఏంటంటే నేనైతే ఇంట్లో కాకరకాయ ఫ్రై చేశానండి. మేము చాలా తింటుంటాము. మా పాపకైతే చాలా ఇష్టం అండి. ముందుగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుందామో అయితే తెలుసుకుందామండి. ఒక హాఫ్ కేజీ కాకరకాయనైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మంచిగా నీట్గా కడుక్కున్నానండి. కడుక్కున్న తర్వాత మంచిగా రౌండ్గా కట్ చేసుకున్నాను. మన ఇష్టం అండి, ఏ షేప్లో అన్నా కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఒక జల్లిగుల్ల అంటారండి, హోల్స్ ఉన్న గిన్నెనైతే తీసుకొని అందులో ఈ కాకరకాయలను వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 అవర్స్ అయితే పక్కకు పెట్టేశానండి. ఫ్యాన్ కింద పెట్టేశాను. అవి ఆరిపోయాయి. ఆరిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నానండి. పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచిగా కాకరకాయలని రెండు వైపులా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేనైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు వేయించుకున్నట్లయితే నేను చెప్పిన విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా లేదంటే ఇంట్లో చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మాకైతే అలవాటు అండి. నేను ఏమీ వేసుకోను, ఇలాగే తినేస్తూ ఉంటాము. చాలా ఇష్టం అండి. ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. కాకరకాయ అనేది మనం ఎలా ఎలా చేసినా చేదు అనేది ఖచ్చితంగా ఉంటుంది.